మొదటి కొరింథీ 16వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చెదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనుక ఎవడైనను అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని నేను అతనిని చాలా బ్రతిమాలుకొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు. వీలైనప్పుడతడు వచ్చును. మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయుడి. స్తెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియును. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికిని మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. స్తెఫెను, పర్మనాతు, అకాయికు అను వారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్.